హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? చెప్తానండి. ఫ్రైడే మార్నింగ్ 5 o'clock లోపు ఇంట్లో వ్రతం పూర్తి చేసుకొని 5:30కి అయితే బయలుదేరాము మేము చెన్నై నుండి. మా ఆడబడుచు వాళ్ళ గృహప్రవేశానికి అయితే వెళ్తున్నాము. మా హస్బెండ్ అయితే 4కే స్టార్ట్ అవుదామన్నారు, కానీ ఇంక ఇంట్లో పూజ అయ్యేసరికి కొంచెం లేట్ అయింది. ఇలా ఫ్యామిలీతో లాంగ్ డ్రైవ్ వెళ్ళి చాలా రోజులైంది. ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో కదా. ఇది నాయుడుపేట దగ్గర ఒక విలేజ్. ఇక్కడికైతే పాలకోవ తీసుకోవడానికి వచ్చాము. ఈ ఊర్లో చాలా మంది ఇంట్లోనే పాలకోవ చేసి అమ్ముతుంటారు. మేము ఎప్పుడైనా ఊరు వెళ్తున్నప్పుడు ఇక్కడ పాలకోవ తీసుకొని అయితే వెళ్తాము. మేము ముందు రోజు నైటే చెప్పాము, ఇలా మార్నింగ్ 6:30కి అలా వస్తాము, 11 kilos కావాలని. ఈ ఆంటీ దగ్గరే మేము రెగ్యులర్గా తీసుకుంటాము. 10 kilos రెడీ అయిపోయిందంట. అదిగా ఇంకొక కిలో మాకే చేస్తున్నారు అక్కడ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బయట షాప్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ కాస్ట్ అయితే చాలా తక్కువ. మీరు ఎప్పుడన్నా ఇటువైపు వస్తే తప్పకుండా ట్రై చేయండి. మీరు డైరెక్ట్గా వెళ్ళి కూడా తీసుకోవచ్చు, కానీ మాకు కొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలి కాబట్టి మేము ముందు రోజే ఆర్డర్ పెట్టాము. ఇప్పుడు చేసింది కూడా కొంచెం కూల్ అయిన తర్వాత బాక్స్లో అయితే పెట్టించేశారు. ఎక్స్ట్రా 250 grams ఇచ్చారు ఆంటీ. చాలా వేడివేడిగా అయితే ఉంది. ఇంక వెళ్ళేదారిలో టిఫిన్ చేసి బయలుదేరాం మళ్ళీ. ఫైనల్గా నెల్లూరు అయితే వచ్చేసాము. ఇక్కడే మా అన్నయ్య వాళ్ళు ఫ్లాట్ కొనుక్కున్నారు. పాలు పొంగించడానికి అయితే వచ్చాము అందరం. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వ్రతానికి అయితే రెడీ అవుతున్నాం అందరం. మా పాప జెల్ అయితే చాలా బాగా వేయించుకుంటుంది కదా. మా హస్బెండ్ అయితే పంచామృతం కోసం ఇక్కడ ఫ్రూట్స్ కట్ చేస్తున్నారు. వ్రతానికి అన్నీ రెడీ చేస్తున్నారు ఇక్కడ. వ్రతం అయితే స్టార్ట్ అయింది. ఇంకా సండే లీవే కదా అని పిల్లల్ని తీసుకొని అత్తమ్మ దగ్గరికి అయితే వచ్చాము ఊరికి. చెన్నైలో అయితే పాపం పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకోవడానికే ఉండదు, ఇంటికి స్కూల్కి అంతే. ఊర్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇదే మా ఊరు. తోటకెళ్ళి మా హస్బెండ్ నిమ్మకాయలు అయితే కోసుకొచ్చారు. అత్తమ్మ కూడా ఊర్లో దోసకాయలు ఇంకా మిరపకాయలు కూడా ఇచ్చి పంపించారు మాతో. ఇంకా సండే నైట్ అయితే రిటర్న్ అయిపోయాం చెన్నైకి. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.